నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి. యూట్యూబ్ లో చూసానండి. నేను ఎప్పుడు ఎక్కువ యూట్యూబ్ చూస్తుంటా. యూట్యూబ్ లో చాలా మహిమల దేవుడు అని వచ్చిందండి. అయితే వీడికి పోతే అన్ని కోరికలు జరుగుతుంది అన్నారు. జరుగుతా అంటే నాకు కూడా కొంచెం ఇంట్లో చాలా ఇబ్బంది ఉన్న వరకు మొక్కుకున్నా. ఆ సమస్య కొంచెం తీరింది. ఇంకా ఎంత లేట్ చేయకుండా మనం ఆ దర్శనానికి వెళ్దామని బయలుదేరి వచ్చేసామని. మార్నింగ్ 6 o'clock బయలుదేరినాము. ఇప్పుడు వచ్చి చేరుకొని దర్శనం అయ్యిందండి. నేను కూడా హైదరాబాద్ నుంచి వచ్చాను. దిల్షాద్ నుంచి బాగుంటుందని చెప్తున్నారు అందరూ. ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చాను. బాగుంది. అనుకున్నాం, ఎక్స్పెక్ట్ చేసా ఉంటుందని. ఇంకా ఎక్కువ ఉంటుంది అనుకున్నాము. కొంచెం తగ్గింది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అయితే చాలా ఉంది. ఆ జనాలు రాలేకపోయారు. చాలా మంది ఉన్నారు. ప్రశాంతంగా ఉంది. వాతావరణం ప్రశాంతంగా ఉంది. వచ్చి చూసి వెళ్ళొచ్చు. వాళ్ళకి ఒక 10 మంది రావాలని కోరుకుంటున్నాము. జై లక్ష్మీనరసింహ స్వామి నమో నమః. మేము హైదరాబాద్ వాసులం అండి. హైదరాబాద్ నుంచి వచ్చాము. ఈ ఎర్రవల్లి లక్ష్మీనరసింహ బాల లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ గురించి చాలా విన్నాము. హైదరాబాద్ లో మ్యారేజ్ కాని వారికి మ్యారేజ్ కావడము, సంతానం గురించి ఏ మొక్కినా ఎలాంటి సమస్యలు తీరుతాయని చెప్పి చాలా రోజులు యూట్యూబ్ లో దాంట్లో వైరల్ అవుతుంది. మేము కూడా మొదటిసారి రావడము, ఎంతో మంది పబ్లిక్ ఇక్కడ రావడం, దర్శనం కావడం, వాళ్ళ ముక్కు దూరం ఎంతో అద్భుతం అవుతుంది. సో మేము కూడా తెలుసుకొని ఒకసారి వద్దాం, దర్శనం ఉందాం అని చెప్పేసి మేము కూడా వచ్చాము. ఇక్కడ వచ్చాక చాలా ఆనందకరంగా ఉంది. భక్తులు, జనాలు, ఇక్కడ సదుపాయాలు, ఇంకా గుడి నిర్మాణం జరగబోతుంది. ఇది జరిగితే ఇంకా మంచిగా ఉంటుందని అందరం అనుకుంటాం. సో ఇక్కడ అన్నదాన కార్యక్రమం మనం అనుకునే విధంగా అన్ని ఫెసిలిటీస్ చాలా మంచిగా ఉన్నాయి. ఇంకా డెవలప్మెంట్ అయినాక ఇంకా అంతులేనాక ఇంకా ఎంతో మంచిగా ఉంటుందని చెప్పి కోరుకుంటున్నాము. అలాగే భక్తుల కోరికలు, భక్తులకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా భగవంతుడు సాల్వ్ చేస్తే వేలాది సంఖ్యలో, లక్షల సంఖ్యలో ఇంకా భక్తులు మనం మంచిగా వస్తుంటాం. మేము కూడా ఒక సంకల్పంతో వచ్చాము. ఆ భగవంతుడు మాకు కూడా తొందరలోనే ఆ మొక్కు తీరుస్తాడు మనస్ఫూర్తిగా పెడుతున్నాం. జై నరసింహ, జై జై లక్ష్మీ నరసింహ. వచ్చేవారికి 100% బెటర్. ఖచ్చితంగా ఇక్కడ మొక్కు తీరుతుంది. ఖచ్చితంగా మొక్కు తీరుతుంది. ఎందుకంటే జనాలు విపరీతంగా అన్ని స్టేట్స్ లకి వెళ్ళి, అన్ని దిక్కులకి వెళ్ళి, హైదరాబాద్ నుంచి అదర్ స్టేట్లకి వెళ్ళి అన్ని దగ్గర నుంచి వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అవుతున్నది. కాబట్టి మాత్యం ఉంది, బాలపుర నరసింహస్వామి మాత్యం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ రావడం జరుగుతుంది. ఖచ్చితంగా జరుపుతున్నారు కాబట్టి ఆ స్వామి వరాలు ఇస్తున్నాడు. వాళ్ళ కష్టాలు తీరుస్తున్నారు కాబట్టి పదే వస్తున్నారు. భక్తులకు ఏ సమస్య ఉన్నా మన సమస్యకు సొల్యూషన్ లేనప్పుడు దేవుడే దిక్కు అన్నప్పుడు ఖచ్చితంగా ఒకసారి వచ్చి దండం పెట్టుకొని ఒక 3 weeks 5 weeks ఉంటాయి అంటే అవి చేసి మనం పాటిస్తే ఖచ్చితంగా నెరవేరుతాను. ఒక నమ్మకం, ఒక సంకల్పంతో నేను వచ్చిన. భక్తులు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలాంటి ఉన్నా అని వచ్చి మీరు తీసుకోవచ్చు స్వామి. ఖచ్చితంగా అయితే నమ్మకంతో వచ్చి. హైదరాబాద్ నుంచి వచ్చామండి. ఈ చాలా బాగుంది గుడి. ఈ అనుకున్న కోరికలు నెరవేరుతాయి స్వామి వారికి. అంతే. సో మీరు ఏం చెప్పాల్సిన వచ్చే వాళ్ళకి మీరేం చెప్తారు? ఇక్కడ విషయం వాళ్ళకి తెలియదు కదా, మీరు ఎలా వచ్చారు, కొత్తగా రావాలనుకున్న వాళ్ళు మీరేం చెప్తారు? అందరూ దర్శించుకోవాల్సిన ప్లేస్ అండి ఇది. టెంపుల్ బాల ఉగ్ర నరసింహస్వామి. డెవలప్మెంట్ ఎలా ఏం కావాలంటే మీరు భక్తురాలు భక్తులకి ఫెసిలిటీస్ అండి, ఇట్లా వాష్రూమ్స్ అని, ఇట్లా రూమ్స్ అవైలబుల్, అవన్నీ చేస్తే మంచిగా ఉంటుంది. ఇక్కడ డెవలప్ కావాలి. హౌస్ నెట్వర్కింగ్, కంప్యూటర్ సేల్స్ అండ్ సర్వీసెస్, హార్డ్వేర్ నెట్వర్కింగ్ చేస్తాను హైదరాబాద్.